హాయ్ అండి అందరికీ. ఇక్కడ మేమైతే పూజిత దగ్గరికి వెళ్ళామండి. కెమెరా ఫ్రంట్ పెట్టేసరికి హ్యాండ్స్ లెఫ్ట్ హ్యాండ్స్ లాగా కనిపిస్తున్నాయి, కానీ అవి రైట్ హ్యాండ్సేనండి. అయితే పూజిత వెళ్ళంగానే ఏడ్చింది, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు రాలేదని. అసలు చాలాసేపు నోట్లో నుంచి మాట రాలేదు. వాళ్ళ నాన్నగారి మీద దిగులేసుకుంది అనుకుంటా. ఇంకా వాళ్ళ చెల్లెను ఆ పిల్ల ఒకవైపు కూర్చున్నారు. ఇంకా ఆ పిల్ల ఏడ్చిందని ఇంకా ఇద్దరికి రమ్మ అని చెప్పి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. వెంటనే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడిచ్చాను. ఇదంతా ఈ వ్లాగ్ అంతా చివరి వరకు చూడండి. ఆ పిల్ల ఎందుకు ఏడుతున్నావు అని అంటే చెప్పలేకపోతుంది. ఒక మాట చెప్పి మింగుతుంది, రెండో మాట రావట్లే. ఎన్నిసార్లు చెప్పినా మీరు 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 అని అంటుంది, కానీ అసలు విషయం ఏంటనే చెప్పలే. ఏం చెప్పిద్దో ఏందని చెప్పి నేను గోతికాడ నక్కాల నేను వినాలని నేనుంటే అసలు ఆ పిల్ల చెప్పట్లేదు ఈ విషయం. తర్వాత చెప్పింది ఎందుకు ఇచ్చావు ఏంది అంటే. ఇంకా వాళ్ళ నాన్నగారితో మాట్లాడాక ఇంకా అన్నం తిని వెళ్ళి కాసేపు కూర్చున్నాము. వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క ఇద్దరు కూడా అక్క చెల్లెలు ఇద్దరు మాట్లాడుకున్నారు, చదువు గురించి డిస్కషన్ చేశారు కాసేపు. ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. నేను ఏం వండాను, ఏం తీసుకెళ్ళాను పాప దగ్గరికి అని చెప్పేసి చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మోటివేషన్ చెప్తేనేమో ఎవరు వినరు, మంచి మాటలేమో అస్సలు చూడరు వినరు. ఇలాంటి వ్లాగ్స్ ఏమో మనకి ఇష్టం ఉండదు, వాచ్ టైం కోసం చేయక తప్పట్లేదు. ఏం చేస్తా. ఛానల్ పెట్టి 5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ₹1 రాలా. అందరూ ఇలా వచ్చి అలా సక్సెస్ అవుతున్నారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? తప్పదు, ఓర్పుతో ఉంటా. చేయగలిగింది ఏం లేదు, చేస్తా. ఇంకా 2 సంవత్సరాలు చేస్తా గట్టిగా. వచ్చే సంవత్సరం నవంబర్ దాకా చూస్తానన్నా, లేకపోతే చూస్తా. వచ్చే సంవత్సరం నవంబర్ వరకు పర్ఫెక్ట్గా పెడతా వీడియోస్ డైలీ ఏదో ఒకటి. ఇంకా ఆ పైన ఇంకొక సంవత్సరం ఓర్చుకుంటా. 5 సంవత్సరాలు ఓర్చుకున్నాను కదా, ఇంక 2 సంవత్సరాలు ఓర్చుకుంటా. 7 సంవత్సరాలు అయినా నా జీవితంలో అదృష్టం లక్కు లేదంటే చేయగలిగింది ఏం లేదు, అంతే కదా. అని ఎంతో కొంత అదృష్టం కూడా ఉండాలి కష్టంతో పాటు. కష్టం అంటే మనం ఏం చేస్తున్నాము, ఒక 2 నెలలు చేస్తున్నాము వీడియోలు, పనులు రాగానే ఆపేసేస్తున్నాము. మళ్ళీ ఖాళీ టైంలో ఎండాకాలం మళ్ళీ వీడియోలు చేస్తున్నాము, మళ్ళీ పోతుంది, అది టైం అంతా పోతుంది. ఎలా సక్సెస్ అయ్యిద్ది? అవ్వదు. కంటిన్యూషన్గా కష్టపడితే అయ్యిద్దేమో, తెలీదు కదా. అది వచ్చిన వాచ్ టైం అంతా దొబ్బింది 5 సంవత్సరాల్లో. మరి 4000 గంటల వాచ్ టైం. ఇప్పుడు 1000 గంటలు తగ్గించారు, 3000 గంటలు. అది షార్ట్స్గా? షార్ట్స్ కాదు, షార్ట్స్కి అయితే ఒక 3 మిలియన్ అవ్వాలి వ్యూస్ షార్ట్కి. ఒక వీడియోకి 3 మిలియన్ వ్యూస్ అయితే షార్ట్స్ మానిటైజేషన్ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్కి ఏంటంటే ఇది పెట్టారు, ఒక 1000 గంటలు తగ్గించారు. ఇప్పుడు 1000 గంటలు. ఈ అల్లం చిన్నపాయ పేస్ట్ వేసిన కాడి నుంచి కూర మాడే పనిలో అడుగంటుగా ఉండుద్ది. ముందే అల్లం చిన్నపాయ పేస్ట్ అస్సలు వేయకూడదు.
వంటకి ఎంత చేయొచ్చుగా. ఇన్ని గంటలు ఆడబెడతాం, అంటులు ఇప్పటికే ఎక్కువ. 3 మొక్కలు ఒక మొక్క ఏం కాదులే, ఏడప్పుడు మనం ఎరగబొడిసేది ఏముంది. చేసేస్తా ఎందుకు. అమ్మాయి గారు నంజేది 1-2 ముక్కలు తినదు, పెట్టదు తిండి. మా పిల్లాడు బాధలు పడుతుంది బాబు. అందరి ఇళ్ళల్లో ఉండేవి అవి, కాకపోతే అందరూ క్లీన్ చేసుకొని శుభ్రంగా చూపిస్తారు. ఇది సిమ్లో ఉడుకునేది. ఈ సింక్ క్లీన్ చేయడానికి ఆ నీళ్ళన్నీ ఆగిపోతాయి. ఏ సింకులు తొక్కలోది అంత చాకరీ చేయాలి వాడు. ఒక 2 నిమిషాలు ఆడకెళ్ళి పంపు కింద కడుక్కొనిస్తే అయిపోయింది. సైడ్ నాపు ఇంకా మనకు అబ్బో పొడి చేసి తలకు రాయాలంట. అబ్బో ఉసిరికాయలు తెచ్చాను. అలా అన్నీ వేసి వెళ్తే అయ్యే ముక్కలకు పడతాయి. అల్లం పేస్ట్ సరిగా నలగల. హాయ్ అండి, అయిపోయింది. చికెను సగంలోకి వచ్చింది. పూస్తా కోసం వాళ్ళ నాన్నగారు తెచ్చారనమాట. అంతా వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడతారండి పిల్లల కోసం. పిల్లల కోసం ఎన్ని డబ్బులైనా వెనకాడ్డ ఖర్చు పెట్టడానికి. అన్ని క్రెడిట్స్ వాళ్ళ నాన్నగారివేనండి. చాలా కష్టపడతారు, కష్టజీవి. ఇది ఏంటంటే పేస్ట్. ఇది ఏం పేస్ట్ అంటే టమాటా, నువ్వులు, గసగసాలు, జీడిపప్పు. కొంచెం 4 ఉన్నాయిలే జీడిపప్పు, అందుకని వేసాను. మరీ అంత రిచ్ అనుకోమాకండి మమ్మల్ని జీడిపప్పు వేసానని. ఏదో మొన్న పిల్ల కోసం 4 తీస్తే వాటిలో మిగిలితే 4 వేసాను, ఎందుకు వేస్ట్గా పోవడమని. ఇది అయిపోతే ఇంకా రెడీ అయ్యి పూస్తా దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ నాన్నగారు చీరాలు వెళ్ళారు బాడుగుందని. లేకపోతే మేము 3 వెళ్ళేవాళ్ళమే మా ఆటోలో. ఇప్పుడు వేరే వాళ్ళ ఆటోలో వెళ్ళాలి. అన్నయ్య అవుతారులే అయినా, సుమన్ అన్నయ్య వాళ్ళ ఆటోలో వెళ్ళాలి. ఇంకా అక్కడికి వెళ్ళాక వీడియో తీయడం కుదరదో నాకైతే తెలీదు, చెప్పలేను. వాళ్ళకి వీడియో అంటే ఇష్టం ఉండదు. కాలేజీలోకి వెళ్ళాక పూస్తాతో చాలా వీడియోలు తీయాలనిపిస్తుంది, కానీ పిల్లలు ఉంటారు చుట్టూ. అసలుకి కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది అన్నమాట. పిల్లతో చాలా వీడియోలు తీయాలని ఉండిద్ది, నాకు చాలా ఇష్టము. వాళ్ళకి లైఫ్లో ఒక మెమరబుల్ మూమెంట్స్ లాగా ఉంటాయి అని చెప్పి. మనకల్లా ఇప్పుడు గడిచిపోయిన జీవితం ఉందా అండి? గుర్తుగా లేదు కదా.
కానీ మా పిల్లలకి ఇవ్వాలి ఆ లైఫ్ అని నా ఆరాటం. అంటే కొంచెం చూసుకుంటారు కదా, రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు వచ్చాక అప్పుడు ఆ వయసులో మా అమ్మ ఎలా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా, బాగుంటాయి కదా అలాగా, మనసుకు ఆనందం కదా, ఖర్చు లేనివి కదా అవి, పెట్టుబడి లేదు, పెట్టుబడి పెట్టే పని లేదు, సంతోషానికి ఆనందానికి. బాధకు కూడా పెట్టుబడి పెట్టే పని లేదు. ఇంక ఈ పేస్ట్ వేసేసి నేను కూడా వెళ్ళి పని చూసుకుంటాను. పని అవ్వలేదు ఇంకా పూర్తిగా. ఊరికి అలా కడిగి పెడితే తర్వాత తోముకోవడానికి బాగుండిద్ది. ఇంక ఇదే అయిపోయింది అనుకోమాకండి తోమడం కడగడం. చికెన్ మా వారు తెచ్చారండి చికెను. అది సంగతి. బాక్స్కి అన్నం అయితే తీస్తున్నానండి. పాపం పిల్ల హాస్టల్లో చాలా బాధలు పడుతుందండి బాబు. ఆరోగ్యం సహకరించక చదవాలి అన్న కసి పట్టుదల ఉండి ఆరోగ్యం సహకరించట్లేదు. ఆ పిల్ల బాధ అదే. చదవాలి, ఏదైనా సాధించాలి అని ఆరాటం పోరాటం చేస్తుంది, కానీ ఆరోగ్యం సహకరించట్లేదు. బ్రెయిన్ అసలు అంతా తలకాయ నొప్పి అని చెప్పిద్ది అన్నమాట ప్రతిసారి. ఎంతైనా పిల్లలకి చిన్నపిల్లల అప్పుడే కొంచెం బలం పెట్టాలి. ప్రతిసారి పలావు అవి చేసుకొని తీసుకెళ్ళేదాన్ని, కానీ ఇంకా ఎందుకులే, పోయినసారి బాగా దగ్గొచ్చింది చికెన్ పలావ్ తిని. ఆదివారం రోజు సోమవారం మరలా ఫోన్ చేసిన వెంటనే జ్వరం వచ్చిందని. ఈ బాధలన్నీ ఎందుకులే, పలావులు బిర్యానీలు అని చెప్పేసి చేయలేదు. ఓన్లీ ఇంకా వైట్ రైస్ చికెను పెరుగు చాలండి, తృప్తిగా తినిద్ది వీటితో. చెప్పు. పెట్టింది అతను పెడితే తిరుగుతుంటారా చెప్పమ్మా. ఎప్పుడు గంట నుంచి అడుగుతుంటే చెప్తారన్నా. ఇప్పుడు చెప్పు. చెప్పమ్మా. నేనేం కాంట్రాక్ట్
ఒక్కొక్క లెసన్ నీకు అందులో ఎన్ని లెసన్లు పట్టుకోవచ్చు. ఒక్కసారి ఇట్లా చూసి పైపై చూసి రాయగలుగుతాం. అంత పర్ఫెక్ట్గా ఎన్ని లెసన్లు వచ్చు. మేడం చెప్పినట్టు వెళ్తున్నాం లెసన్స్ పరంగా రోమన్ రైమ్స్ ఎగ్జామ్ మ్యాథ్స్ పరంగా ఇంగ్లీష్ కూడా అంత చదువుతాను. రోమన్ వైజ్ స్కూల్లో చదివించట్లేదు, స్టడీ అవర్లో చదివించి అప్పు చెప్పించుకుంటారు. స్కూల్లో అంటే మేడం మోడల్ ప్యాక్ చెప్తారు, ఇంగ్లీష్ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తెలుగు సార్ చదివిస్తారు. మ్యాథ్స్ మిస్ కూడా హిస్టరీ పెడతారు బాగా. మ్యాథ్స్ కాంటాక్ట్ రోజు ఫిజిక్స్ అసలు రాత్రులు చూడకుండా ఆయన రాపించట్లేదా? ఆయన రాపించడు, మనమే రాసి చూపించాలి ఆయనకి, అప్పుడు కరెక్షన్ చేస్తాడు ఆయన. సోషల్ మేడం ఇంటి దగ్గర నైట్ ఫిజిక్స్ చదువుకొని పీరియడ్లో రాసి చూపించాలి. అట్టనే ఉంటుంది ఫిజిక్స్. బయాలజీ బయాలజీ 2 లెసన్స్ వచ్చు, 5 లెసన్స్ ఉన్నాయి బయాలజీ. సోషల్ ఎమర్జెన్సీ సోషల్ కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అలా చదువుకున్నాం లెసన్స్ పరంగా. మోడల్ పేపర్ బుక్స్ కొన్నాం. మోడల్ పేపర్ బుక్స్ చూసా. మోడల్ పేపర్ బుక్లో ఉన్న ప్రతి హారిక చేసిన పనులు చెప్పు అక్కకి. మోడల్ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి వచ్చి ఉండాలి. సోషల్ అంత బాగా రాయడానికి కారణం సగం సోషల్ మోడల్ పేపర్ బుక్కే. మ్యాథ్స్ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దానికి సెమిస్టర్ 1 అయిపోయింది. 7 అందులో 6 వచ్చాయి. 9 లెసన్స్ కావాలి దాని చదువుకోవడం. ఇంకా ఇందులో 2 వచ్చి ప్రాబిలిటీ బయాలజీ మార్నింగ్ ఎన్ని మార్నింగ్ 6 నైట్ 11:30 డాడీ ఆడ రోడ్ మీద పక్కన చేసుకొని వచ్చేసి 9:30 అయింది. అది నుంచి 11 గంట చదువుతాం. సెకండ్ సాటర్డే కానీ సండే హాలిడేస్ వస్తే ఇంకా నేను చూసాను సండే తెలియదు బుక్ ఏమైంది. ఇంకా యూట్యూబ్లో పట్టుకోవాలి యాక్చువల్ చూసి పెట్టండి కానీ వాయిస్ ఏం పడుతుంది నువ్వు చెప్పు. చూస్తే ఏమంటే మోడల్ పేపర్ సెకండ్ మోడల్ పేపర్ ఫస్ట్ మోడల్ పేపర్ నార్మల్గానే ఉంది. పేజీలు తిప్పుతుంటే మెత్తగా వస్తున్నాయి. మెత్తగా వచ్చేటప్పుడు వాడి ఉంటేనేగా మొత్తం మోడల్ పేపర్ అయితే ఆ మోడల్ పేపర్లో దొంగలా కొనుక్కొని చదువుకుంటుంది. నెక్స్ట్ వేరే చెప్పు. అన్నీ అండర్లైన్ చేసి విడిగా పైన క్లాసు అవి మొత్తం ఉంది. స్కూల్లో అసలు నాకంటే ఎంత తెలియదు బుక్ నాకు రాలేదు కదా అంటే ఆ పిల్లలు ఆలోచించింది. ఇప్పుడు సండే చదువుదామని తీసుకుని అనుకుంటా బుక్ కనపల్లా నా బ్యాగ్లో